అంటే ఇండియా కూటమి విషయానికి వస్తే ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పాత్ర కొంచెం అనుమానాస్పదంగా అంటే నేను కలుసున్నానని అంటారు, మీటింగులకి రారు. రేపు పోలింగ్ పూర్తయిన తర్వాత కూడా ఇండియా కూటమి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంది, దానికి కూడా నాకు కుదరదని చెప్పినట్టుగా నిన్న సమాచారం. సో ఏంటి ముందర కాళ్ళకి బంధం వేసేది మమతా బెనర్జీ అయినా ముందర ఏమనుకోవచ్చండి? మమతా బెనర్జీకి యాజ్ లాంగ్ యాజ్ బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నంత కాలం బెంగాల్లో ఆమె ఎన్డీఏలకు పోలేదు. ఇప్పుడు ఇది మన భారతదేశంలో ఎక్సెప్ట్ ఆర్జేడీ ఏ ప్రాంతీయ పార్టీకి బీజేపీ పట్ల ఐడియాలజికల్ వ్యతిరేకత లేదు. సో ఏ పార్టీ అయినా మీరు డిఎంకే ఏడిఎంకే తమిళనాడులో ఏదో సమయంలో బీజేపీతో కలిశాయి, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం బీజేపీతో పొత్తులో ఉన్న పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొత్తులో లేకపోయినా మిత్రపక్షం, బీఆర్ఎస్ పొత్తులో లేకపోయినా మీకు యూపీ ఎన్డీఏ 1లో మనం చూసాం. 2009లోనే మహాకూటమి తరఫున పోటీ చేసిన కేసీఆర్ రిజల్ట్ కూడా రాకముందే బీజేపీ దగ్గరికి పోయాడు. సో బీజేపీ వస్తుంది అనే వార్తలు వస్తేనే. సో అందువల్ల ఈ బీఆర్ఎస్ జేడీఎస్ ఆల్రెడీ ఎన్డీఏతో ఉంది. మీరు ఇలా ఒరిస్సా బిజు జనతాదళ్ ఎన్డీఏలో లేకపోయినా నిన్నటిదా 5 ఏళ్ల పాటు బీజేపీకే అంటకాగింది. శివసేన గతంలో బీజేపీ మిత్రపక్షం. మీరు లెక్క తీయండి, హర్యానాలో జననాయక జనతా పార్టీ, పంజాబ్లో శిరోమణి అకాలీదళ్, మీకు ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ బీఎస్పీ, జమ్మూ కాశ్మీర్లో పీడీపీ నేషనల్ కాన్ఫరెన్స్, బీహార్లో జేడీయూ లోక్ జనశక్తి పార్టీ, ఇలా దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు, బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, అస్సాంలో అస్సాం గణ పరిషత్, మీరు ఏ పార్టీ అనే పేరు తీయండి నాకు, దే హ్యావ్ ఎయిదర్ విత్ బీజేపీ at any some or other point of time in history. సో అందువల్ల వీళ్ళు మళ్ళీ ఎన్డీఏలోకి పోరని గ్యారెంటీ ఏంటి? ఓకే. సో ఇప్పటి వరకు ఎన్డీఏలో ఫార్మల్గా బీజేపీతో కలవని ఏకైక పార్టీ రాష్ట్రీయ జనతా దళ్. సో నాకు గుర్తున్నంత వరకు ఆర్జేడీ బీజేపీతో కలిసినట్లేదు. ఇక మిగతా అన్ని పార్టీలు ఏదో సందర్భంలో బీజేపీతో కలిసినాయి కదా. అందువల్ల రేపు కలవని ఏంటి మరి ఏంటి అంటే అర్థం, భారతదేశంలో ప్రాంతీయ పార్టీలకు చిన్న పార్టీలకు బీజేపీతో ఫైట్ చేయాలన్న ఐడియాలజికల్ కమిట్మెంట్ జీరో. ఓకే. వాళ్ళ ఎలక్టోరల్ అవసరాల కొరకు కలుస్తుంటారు, విడిపోతుంటారు. అయితే మరి ఏది బీజేపీతో చేరడము చేరకపోవడం నిర్ణయించేది? తమ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు. తమ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఈ పార్టీలు ఉంటాయి. ఇప్పుడు ఇదే బీజేపీ కనుక బెంగాల్లో ఈ స్థాయిలో తృణమూల్ ఛాలెంజ్ చేసి ఉండకపోతే వాజ్పేయి ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా ఉన్న మమతా బెనర్జీ మోడీ ప్రభుత్వం ఉండేది కదా. సో అజ్యూమింగ్ లెఫ్ట్ ఒకవేళ ప్రధాన ప్రత్యర్థిగా తృణమూల్కి ఉంటే తృణమూల్ బీజేపీ మిత్రపక్షంగానే ఉండేది కదా. అందువల్ల ఈ పార్టీలు ఎన్నిసార్లు మారాయి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు మారాడు, బీజేపీని ఎన్నిసార్లు తిట్టాడు, ఎన్నిసార్లు కలిశాడు? మీరు హిస్టరీ తీయడం ఒక 30 ఏళ్ళలో బహుశా మోడీని హయ్యెస్ట్గా తిట్టింది చంద్రబాబే కదా. ఆఖరికి భార్యకే న్యాయం చేయలేని వాడు దేశానికే న్యాయం చేస్తాడు అన్నాడా లేదా? సో ఐఎమ్ ఫాదర్ ఆఫ్, నాకు రఘునందన్ రావు చెప్తున్నాడు ఒక ఇంటర్వ్యూలో కలిసినప్పుడు, చంద్రబాబు నాయుడు అన్నది గుర్తు చేశాడు. ఐఎమ్ ఫాదర్ ఆఫ్ లోకేష్, గ్రాండ్ ఫాదర్ ఆఫ్ దేవాంష్, హూ ఆర్ యూ అన్నాడట. సో అంత అలా ఇట్లా ఈ స్థాయిలో మీకు విమర్శించి ఎక్కడేరారు. అందువల్ల ఇలా ఈ బీజేపీతో కాదు, ఈవెన్ కాంగ్రెస్తో కూడా కలుస్తారు. మీకు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ను ఇటలీ అని తిట్టలేదా సోనియా గాంధీని? మళ్ళీ 2019 ఎలక్షన్లకు ముందు కుమారస్వామి ప్రమాణ స్వీకారం అప్పుడు ఫోటో ఒకసారి గూగుల్లో కొట్టడానికి దొరుకుతుంది. సోనియా గాంధీ రాహుల్ గాంధీతో ఎంత ఫ్రెండ్లీ జెస్చర్స్ చూపుతున్నాడో మీకు కనబడుతుంది. సో అందువల్ల రాజకీయ పార్టీలకు అవన్నీ ఏమి ఉండవు. ఈ ప్రధానమైన పార్టీలకు ఒక్క ఐడియాలజికల్గా అపోజ్ చేసేది లెఫ్ట్, పొలిటికల్గా గట్టిగా ఇప్పటివరకు నిలబడింది ఆర్జేడీ. అందువల్ల ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ అయినా ఏంటి డిసైడ్ చేసేది? బెంగాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులు. ఇప్పుడు కేసీఆర్ ఎప్పుడు బీజేపీని విమర్శించడం మొదలుపెట్టాడు? దుబ్బాకలో కాక తగిలి మీకు హుజురాబాద్లో మంటలు పడ్డాక అప్పుడు కదా, జిఎస్ఎంసీలో పేనం కాలినాక కదా. అప్పటిదాకా కేసీఆర్ బీజేపీ తిట్టిన ఎప్పుడన్నా? తిట్టడం కాదు, మోడీ పైన కరోనా టైంలో ఎవరో ముఖ్యమంత్రి ఏదో అంటే మోడీ ప్రైమ్ మినిస్టర్ ఇట్లా అంటారా, అన్యాయం ఇది అన్నాడు. మిషన్ భగీరథను ఎవరు ఇనాగ్రేట్ చేశారు? గజ్వేల్లో నరేంద్ర మోడీ కాదా? హైదరాబాద్ మెట్రోని ఎవరు ఇనాగ్రేట్ చేశారు? నరేంద్ర మోడీ కాదా? మళ్ళీ అదే కేసీఆర్ మళ్ళీ అసలు నేను ఎయిర్పోర్ట్కే పోను,
అసలు మోడీని ఇన్వైటే చేయను, మోడీ ముఖమే చూడను, మళ్ళీ భీషణ ప్రతిజ్ఞలు చేశారు. సో అందువల్ల దేశంలో ఈ పార్టీల అన్నిటి స్వభావం ఇదే. మీకు చంద్రబాబు నాయుడు కేసీఆర్ ఎందుకు చెప్పానంటే ఇందుకే చెప్పాను. మీకు జగన్మోహన్ రెడ్డి 2019 కన్నా ముందు అవిశ్వాస తీర్మానం పెట్టలేదా? మీకు గుర్తుండే ఉంటే అవిశ్వాస తీర్మానం పెట్టాడు కదా మోడీ పైన. తర్వాత మొన్న ఈ మధ్య అవిశ్వాస తీర్మానం పెడితే టీడీపీ వైసీపీ ఇద్దరు కలిసి బీజేపీకి ఓటేశారు. ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు ప్రత్యర్థులు ఢిల్లీలో పార్లమెంట్లో కలిసి ఉన్నారు కదా. మీరు లాస్ట్ 5 years తీయండి, టీడీపీ వైసీపీ ఎంపీలు ఒకే రకంగా ఓటేశారు. సో జగన్మోహన్ రెడ్డి మీకు ఎంత వినయము, ఎంత విధేయత మోడీకి ప్రదర్శిస్తున్నాడు చూస్తలేరా మీరు? సో అందువల్ల పవన్ కళ్యాణ్ మీ కాకినాడలో పాచిపోయిన లడ్డూలు ఇచ్చాడు. అమిత్ షా జీ, మోడీ జీ मैं हिंदी में भी बात कर रहा हूँ आपके समझने के लिए అని అనలేదా మనం వినలేదా? మరి ఏమైంది ఇప్పుడు? జనసేన నా పవన్ కళ్యాణ్ మోడీ పట్ల చూపుతున్న అపారమైన భక్తి శ్రద్ధలు మనం చూడడం లేదా? సో అందువల్ల రాజకీయ నాయకులు రోజుకోటి మా వైఖరి తీసుకుంటారు, వాళ్ళ అవసరాలకు అనుగుణంగా తీసుకుంటారు. కానీ ప్రాబ్లం ఏంటంటే మమతా బెనర్జీకి బీజేపీ ప్రధాన ప్రత్యర్థి. సో అక్కడ బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నంతకాలం ఆమె ఎన్డీఏలోకి పోదు. అయితే ఇండియా కూటమిలోకి రాదా? ఆమె బార్గెనింగ్, ఆమెకు రేపు 30 సీట్లు వచ్చాయనుకోండి ప్రైమ్ మినిస్టర్కి నేనే అంటది. సో అందువల్ల బయట ఉన్నట్టు ఉంటుంది, లోపలికి వచ్చినట్టు ఉంటుంది, తొంగి చూస్తున్నట్టే చూస్తుంది, చూడదు, మళ్ళీ కిటికీలకు వెళ్ళి చూస్తుంది, డోర్లకు వెళ్ళి చూస్తుంది. సో మళ్ళీ వాళ్ళు డోర్లకు వెళ్ళి చూస్తున్నారు, దాకా బయటకు వచ్చే వరకు మళ్ళీ దూరం వెళ్ళిపోతుంది. సో ఈ దాగుడు మూతలు ఆడుతూనే ఉంటుంది మమతా బెనర్జీ. ఎందుకంటే ఆమెకు రేపు బార్గెనింగ్ కొరకు దాగుడు మూతలు ఆడాలి. సో దాగుడు మూతలు మమతా బెనర్జీ దాగుడు మూతలు ఆడతాయి. కానీ మరి బీజేపీతో పోతే పోవచ్చు కూడా. రేపు ఒకవేళ బీజేపీ బాగా దెబ్బతిన్నది అనుకోండి, అక్కడ బీజేపీ రాష్ట్రంలో అధికారం కొరకు ఛాలెంజ్ చేయలేదనుకోండి, పోతారు. ఇప్పుడు ఒరిస్సాలో అదే కదా నవీన్ పట్నాయక్ మోడీకి ఉన్న అండర్స్టాండింగ్. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ముట్టుకోరు మీకు. అందుకే పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి వస్తాయి, ఇద్దరు కలిసి పోరాడతారు, మళ్ళీ ఎలక్షన్లో ఇంకా కలుస్తారు. అలా 5 ఏళ్ళు బీజేపీ జనతా దళం మోడీకే సపోర్ట్ చేశారు, బీజేపీకి సపోర్ట్ చేశారు కదా. మళ్ళీ ఎట్లా మొత్తుకుంటాం? నవీన్ పట్నాయక్ హెల్త్ గురించి, ఏజ్ గురించి మహేష్ షా మాట్లాడతాడు. నవీన్ పట్నాయక్ అనరాని మాటలు, అవినీతి పరుడు అన్నీ అంటారు. మళ్ళీ నవీన్ పట్నాయక్ మోడీ కలుస్తారు కదా. సో అందువల్ల మమతా బెనర్జీ కూడా ఈ రకమైన దాగుడు మూతల రాజకీయం ఆడుతుంది.